నమస్కారం ప్రియమైన విద్యార్థులారా. ఈరోజు మనం ఏపీ టెట్ పేపర్ 2 తెలుగు వ్యాకరణంలో ఒక ముఖ్యమైన అంశం గురించి తెలుసుకోబోతున్నాం. అది వర్ణం, వర్ణమాల. ముందుగా వర్ణం అంటే ఏమిటో తెలుసుకుందాం. వర్ణం అంటే మనం పలికే, వినగలిగే అతి చిన్న ధ్వని. ఇది స్వతంత్రంగా అర్థాన్ని ఇవ్వదు, కానీ పదం నిర్మాణానికి ఇది మౌలిక భాగం. ఇవి రెండు ప్రధాన రకాలుగా ఉపయోగించబడతాయి. అవి ఒకటి స్వరాలు, రెండు వ్యంజనాలు. స్వరాలు, ఇప్పుడు మనం స్వరాల గురించి తెలుసుకుందాం. స్వరాలు ఇవి 16 ఉన్నాయి. ఇవి స్వతంత్రంగా ఉచ్చరించగలవు. ఉదాహరణకి ఆ, ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ, అహ. వీటిని అచ్చులు అని కూడా పిలుస్తారు. రెండు వ్యంజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వ్యంజనాలు ఇవి 36 ఉన్నాయి. ఇవి స్వరముతో కలిసి ఉచ్చరించాలి. వీటిని హల్లులు అని కూడా పిలుస్తారు. ఉదాహరణకి క, గ, ని, ష, జ, ని, ఇలా. ఇప్పుడు మనం యోగవాహకాల గురించి తెలుసుకుందాం. ఇవి 4. ఇవన్నీ కలిసి తెలుగు వర్ణమాలగా పరిగణించబడతాయి. వర్ణమాల ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం. తెలుగు భాషలో పదాలను నిర్మించాలంటే మొదట మనకు వర్ణాలపై పట్టు ఉండాలి. అవే భాషకు ప్రాణం లాంటివి. టెట్ పరీక్షలో ఈ వర్ణాలు, వర్ణమాలపై ప్రశ్నలు రావడం చాలా సాధారణం. కాబట్టి దీన్ని సులభంగా అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. తెలుగు వ్యాకరణంలో వర్ణం, వర్ణమాలపై ప్రశ్నలు ఈ కింది విధంగా రావడం జరుగుతుంది. ప్రశ్న: తెలుగులో ఎన్ని స్వరాలు ఉన్నాయి? ఏ 14, బి 16, సి 13, డి 12. సరైన సమాధానం 16 బి. ప్రశ్న తర్వాత ప్రశ్న తీసుకున్నట్లయితే తెలుగులో ఎన్ని వ్యంజనాలు ఉన్నాయి? ఏ 14, బి 16, సి 36, డి 12. సరైన సమాధానం సి 36. అదేవిధంగా తెలుగు వ్యాకరణం, వర్ణం, వర్ణమాలకు సంబంధించి అన్నీ కలిపి తెలుగులో మొత్తం 56 వర్ణాలు ఉన్నాయి. ఇలాంటివే మరెన్నో వ్యాకరణ అంశాలు మీకోసం మా ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఏపీ టెట్ పేపర్ 2 పరీక్షకు ఉపయుక్తం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మరింత ఉపయుక్తమైన పాఠాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. జై హో విద్యార్థి విజ్ఞానం.